గుంటూరు జిల్లా గురజాల మండలం శ్రీనివాసపురంలో తెదేపా వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. కుర్చీలు, బల్లలు ధ్వంసమయ్యాయి. గుంటూరు జిల్లా గురజాల మండలం శ్రీనివాసపురంలో తెదేపా వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. కుర్చీలు, బల్లలు ధ్వంసమయ్యాయి. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లిలో తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటు వేసే సమయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం కాస్త పెద్దదైంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి ఇరు వర్గాల వారిని పోలీసులు పంపివేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సనపన గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ఈవీఎం ధ్వంసం చేశాడు. దీంతో అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. అయితే అధికారులు వెంటనే మరో ఈవీఎం ఏర్పాటు చేసి పోలింగ్ను తిరిగి ప్రారంభించారు.